ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. इसका परमिशन రోజువారీగా ఇవ్వాలి. इसका परमिशन రోజువారీగా ఇవ్వాలి. ఇంద్రమ్మకు इसका परमिशन రోజువారీగా ఇవ్వాలి. इसका కొరత లేకుండా చూడాలి చూడాలి. మరం కొరత లేకుండా చూడాలి చూడాలి. మరంత కొరత లేకుండా చూడాలి చూడాలి. इसका కొరత లేకుండా చూడాలి చూడాలి. ముడి సరుకుల ధరలను నియంత్రించాలి నియంత్రించాలి. ముడి సరుకుల ధరలను నియంత్రించాలి నియంత్రించాలి. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. సిఐటియు ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ చెప్పేది ఒకటి, ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ గారు చెప్పేది ఒకటి. ఇసుక వెంటనే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక వెంటనే, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక వెంటనే, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక వెంటనే, మొరం వెంటనే, ఇందిరమ్మ ఇళ్లకు మొరం వెంటనే. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ రంగం సంఘం సిఐటి ఆధ్వర్యంలో గౌరవనీయులు కలెక్టర్ కార్యాలయం అధికారి గారికి అలాగే లేబర్ డిపార్ట్మెంట్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వాలు కుట్ర పన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఆల్రెడీ ప్రతిపాదన ప్రారంభమైనాయి. మరి భవిష్యత్తులో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు మా చేతులకు వెళ్ళిపోతే ఇప్పటికే ఆల్రెడీ దాటిందని మేము అంచనా వేస్తున్నాం. మరి ఈ పరిస్థితిలో కూడా ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ ఫలాల రూపమైన కానీ కొత్త లేబర్ కార్డులు కానీ రెన్యువల్ కానీ ఏది చూసుకున్నా కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా భవన నిర్మాణ కార్మికుల తరఫున సిఐటిగా డిమాండ్ చేయడం ఒకటే, ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డుని ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున పిలిపించి ఈ ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్స్లను పొందబెడతామని చెప్పి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తే మాత్రం ఊపుడే ప్రసక్తి లేదని చెప్పి ఇలా భవన నిర్మాణ రంగం సిఐటి పక్షాన ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పత్రికా సమావేశం సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకుండే పరిస్థితి లేదు. బేషరతుగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రక్త పరీక్ష పేరిట కూడా మానుకోవాలి. అలాగే ఇప్పటికే దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలా మాయం చేసింది. మరి కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టవలసిన ఇలా ప్రభుత్వాలు ఇలా సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికుల రక్తానికి మరిగింది అంటే ఒకసారి ఆత్మవంచన చేసుకోవాలి. ఓ కార్మికుడా మేలుకో, ఓ కార్మికురాల మేలుకో అనే నినాదంతో భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు అందరూ ఐక్యంగా ఉంటేనే ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వంలో నడచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా యూనియన్ గా పిలిపించినప్పుడు పెద్ద ఎత్తున ధర్నాకు రావాలని చెప్పి అందరు కలిసి కట్టుకునే ఉద్యమం చేస్తేనే ప్రభుత్వాలు కూడా తీసుకునే ఆలోచన కూడా వెనుకడి చేస్తామని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం సంఘం తరఫున ఇలా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు జరుగుతుంది. ఆ విధంగా ట్రాక్టర్ల యజమానులు భరంతి లేక మధ్యలో పని ఆగిపోతారు. పని ఆగిపోవడం అనేది జరుగుతుంది. మధ్యలో అటు యజమానులకు నష్టం జరుగుతుంది, కార్మికులకు కూడా పని లేకపోతుంది. అట్లాగే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సందర్భంగా ఇంటికి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు 5,000 ఉన్న సలక ధర ఇప్పుడు 6,000, 7,000 పెరిగింది. ఇటుక ధర 14-15,000 ఉన్నది, ఇప్పుడు 18,000 అయింది. 18-20,000 అయింది. కంకర రేటు 8,000 ఉన్నది, ఇప్పుడు 12-13 పెరగడం అనేది జరిగింది. ప్రభుత్వం ఇంద్రమ్మ ఇచ్చి యజమానులు సంబరపడకుండా రేట్లు పెంచి 5 లక్షలు ఇస్తే ఇంకో 6 లక్షలు అప్పయ్యే పరిస్థితి ఉంది. అది పేద ప్రజలు అది ధరలను నియంత్రించాలి. ఇసుక రోజు పర్మిషన్ ఇవ్వాలి, వారంటీ కూడా పర్మిషన్ ఇవ్వాలనేది మేము డిమాండ్లతో ఈరోజు చేస్తున్నాం. అట్లాగే లేబర్ ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి. ఇది కూడా మన పరీక్షలు కూడా హెల్త్ చెకప్లు కూడా మానుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఇండ్లకు ఒక్క ఇంటి ఉంటే ఇంటిపై బెదిరిస్తుండ్రు, నీకు
కార్డు క్యాన్సిల్ అవుతుందని కోట్ల రూపాయలు దోచుకుంటారు. ఒక్కొక్క మనిషికి చెకప్ చేస్తే 3,500 కట్ అవుతాయి. ఫ్రీ అని చెప్పి ఇంటికి పోయి బయలుతున్నారు, కార్డు క్యాన్సిల్ అవుతాయి. రిన్యువల్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మరి ఇక మీరు రిన్యువల్ లేని వాళ్ళు రిన్యువల్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మనం మీ సేవ ఖర్చు చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఎవరిచ్చారో తెలియని పరిస్థితి ఉంది. ఇళ్ళకి పోయి కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత లాభం ఉంది, ఎంత దోపిడీ చేస్తున్నారు అనేది కూడా మేము ఈ డిమాండ్లలో పెట్టడం అనేది జరిగింది. చేస్తున్నారు సార్, క్యాంప్ పెట్టి బెదిరించుకుంటా పరీక్షలు చెప్తుంది. ఇప్పుడు మన పెళ్లిల పైసలు కానీ, బిడ్డల కానుపుల పైసలు కానీ, చావు బతుకుల పైసలు కూడా 6 నెలలు ఏడాదులు అయినా కూడా పడే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి కార్మికులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో అందించేదని కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి సార్. పరిస్థితి కనబడతలేదు కాబట్టి దయచేసి కూడా ఆలోచన చేయాలి. నేను 3 సమస్యలు: ఇసుక, మట్టి పర్మిషన్ రోజువారీ ఇవ్వాలి, ముడి సరుకుల ధరలు నియంత్రించాలి, ఇప్పుడు ఈ హెల్త్ సెంటర్ను ఇమీడియట్లీ క్యాన్సల్ చేయాలి. మున్సిపల్ నుంచి సార్ మేము ఎంఆర్ఓ దగ్గర 2 సార్లు ధర్నా చేసినాము. జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇందిరామ ఇల్లు రాకముందు 1500 ఇక్కడ సిరిసిల్లలో ఒక టిప్పు సిరిసిల్ల. ఇప్పుడు ఏంటంటే 800 ఇల్లు జరుగుతుంది. ఆ పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. దాదాపు 3 రోజులకు ఒకసారి పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా ధర తగ్గుతుంది. కానీ ఎందుకంటే ఈ సంక్షేమ బోర్డు అనేది ప్రైవేట్ పోతే మాత్రం నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ప్రైవేట్ చిన్న చిన్న కారణాలు ఉంటుంది కాబట్టి చిన్న రిక్వెస్ట్ సార్, కోనరావుపేట మండలంలో పవస్పేటలో బాగుంటుంది. చుట్టూ గ్రామాలకు కోనరావుపేట మండలం కానీ, చంద్రుర్తి మండలి కానీ కోనరావుపేట వాగులోకి వెళ్ళి తీసుకెళ్తారు. అది ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయినాక ఒక్కసారి ఇసుక పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఇప్పటివరకు ఇసుక పర్మిషన్ ఇస్తలేదు. రెండవది ప్రైవేట్గా తీసుకొచ్చుకుంటే ఒక ట్రిప్కు 3,000 తీసుకుంటా ఉంటారు.